మేం కష్టపడి పట్టుకున్న బోట్లను ఎవరో కొందరు రాజకీయ నాయకులు సారీ నాశనం చేశారని మత్స్యకార కాపులు ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండల పరిధిలోని పెదపట్టపుపాలెం గ్రామంలో బుధవారం 164 గ్రామాల మత్స్యకార కాపులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలు వెల్లడించారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు కాపు కటారి సేనయ్య మాట్లాడుతూ, కడలూరు హై స్పీడ్ బోట్లు మన సముద్ర జలాల్లోకి వస్తున్నాయి, వాడిని పట్టుకోవడానికి దొరకడం లేదు. తొలుత ఓ బోటును పట్టాం, తర్వాత మరో బోటు పట్టాం, 2 బోట్లు పట్టుకుని అక్కడి నుంచి ఎలాంటి సమాధానం లేదు. తర్వాత 3వ బోటును పట్టాం, 4వ బోటు పట్టిన తర్వాత ప్రభుత్వం ఆలోచించింది. ఈ సమయంలో ఎవరో రాజకీయ నాయకులు వాటిని నాశనం చేశారని ఆరోపించారు. మత్స్యకార సంఘం నాయకుడు వెంకటరమణ మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లను కూడా విడిపించి వాళ్ళకి ఇవ్వడం ఎక్కడి న్యాయం అన్నారు. పోలీస్ పహారాలో ఉన్న బోట్లను అవతల రాష్ట్ర మత్స్యకారులు విడిపించుకుని వెళ్ళడం వెనకాల ఉన్న అదృశ్యక్తులు ఎవరైనా దాని మీద సమగ్ర విచారణ జరిపించి అసలు దోషులు ఎవరో తేల్చాలన్నారు. మత్స్యకారులు విచ్ఛిన్నం చేయాలని చేస్తున్న కుట్ర వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. నమ్ముకున్న నాయకులు, ప్రభుత్వ అధికారులు పొరుగు వారికి కొమ్ము కాస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. కోడూరు వారిపాలెం కాపు తిరుపతి మాట్లాడుతూ, కడలూరు బోట్ల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదే, అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి కాపులు ఈ విషయంలో ధర్నా చేయడానికి సిద్ధమన్నారు. పోతయ్య గారిపాలెం కాపు వాయల మురళి మాట్లాడుతూ, పైనుంచి ఇలా బోట్లు వస్తుంటే ప్రమాదం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. వాళ్ళు మా సముద్ర జలాల్లోకి రాకుండా ప్రభుత్వం అరికట్టాలన్నారు. తాడిచేట్లపాలెం కాపుపల్లికారి సేనయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కడలూరు బోట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అట్లాగే మెరైన్ ఫిషరీస్ యాక్ట్ మరింత పటిష్టం చేయాలని కోరారు. శాటిలైట్ డ్రోన్లను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో 164 మత్స్యకార గ్రామాల కాపులు నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు మాట కట్టుబాటు, నేను 2,50,00,000 పెనాల్టీ వేశాను, నేను అంత కట్టలేమని చెప్పి వాళ్ళు బతిలాడితే 2,25,00,000 తగ్గించి మీ చేత బోట్లు ఎవరు విడిపించారు, వెళ్ళి ఆ మస్తానరావు దగ్గర తెచ్చుకోండి పోండి అని చెప్పారు. అంత స్ట్రాంగ్గా ఉంటారనమాట. వాళ్ళని ఎంత ప్రెషర్ చేసినా వర్కౌట్ కాల.